నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి. డిజిటల్ మార్కెటింగ్ మనకి బాగా తెలిసిన పేరు. అసలు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, మా పిల్లలు డిజిటల్ మార్కెటింగ్ వైపు ఉన్నారు, నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాను అంటారు. కానీ అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఇది మనకి తెలియకుండా మన లైఫ్లో మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు, ఎడ్యుకేషనలిస్ట్. అండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేస్తే బాగుంటుందో కూడా చెప్తారు. హలో సార్. హలో అండి. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటండి? డిజిటల్ మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ మార్కెటింగ్ ఇన్ డిజిటల్ వేస్. మనకి డిజిటల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, మొబైల్ అవ్వండి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అవ్వండి, టీవీ అవ్వండి, సో యూజింగ్ ఏదైనా అంటే ఒక ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి థింగ్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఓకే. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏంటని అడిగారు, మనకు నార్మల్గా 2 థింగ్స్ ఉంటాయి, ఎస్ఈఓ, ఎస్ఎంఓ. అంటే ఎక్కువగా యూజ్ చేసేది ఎక్కువ మార్కెట్లో ఉంది. ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎస్ఎం అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ ఏమో వెబ్సైట్కి వర్క్ చేస్తారు, ఎస్ఎం ఏమో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటికి వర్క్ చేస్తారు. దీన్ని ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా. నో అంటే స్పెసిఫిక్గా టెక్నికల్ స్కిల్స్ ఉండాలన్న రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే ఎవరైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ జాబ్స్ కూడా నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ జాబ్స్. ఎందుకంటే ఇవాళ చిన్న స్వీట్ షాప్ మొదలు పెడితే ఎంఎన్సీ కంపెనీ వరకు దే ఆర్ యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్. ఇవాళ మీరైనా నేనైనా ఎవ్రీ డే ఒక ప్రొడక్ట్ కొనాలంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ పీపుల్. ఫస్ట్ సెర్చ్ చేసుకుంటాం ఐటమ్ నెట్లో ఎంత, అంటే మనకి డిజిటల్లో ఎంత ఉంది, బయట ఎంత ఉంది. ఈవెన్ మనకి ఏదైనా ఒక థింగ్ కావాలన్నా కూడా ఆ థింగ్ గురించి సర్చ్ అనేది మనం ఫస్ట్ డిజిటల్ వేలోనే సర్చ్ చేస్తున్నాం. మార్నింగ్ మనం లేచిన ప్లేస్ అంటే ఎర్లీ మార్నింగ్ నుండి టు ఎండ్ వరకు కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ రన్ అవుతూనే ఉంటుంది మన లైఫ్ స్టైల్. మనకు చాలామంది చెప్తుంటారు, నేను రీసెంట్లీగా కారు ఫోటో చూశాను, కారు కొందామని చూశాను, నాకు కారు అన్ని కారే కనిపిస్తున్నాయి ఏంటి అని అడుగుతారు. దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిజిటల్ మార్కెటర్స్. అక్కడ వాళ్ళు నీకు యాడ్ రన్ చేసేటప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ యూజ్ చేస్తే ఎవరైతే రీసెంట్లీగా వ్యూడ్ అబౌట్ కార్స్ అని చెప్పి ఒక పాయింట్ క్లిక్ చేస్తే నీ కార్స్ ఏదైతే యాడ్ చూస్తో ఆ యాడ్స్ కనిపిస్తూనే ఉంటాయి. మీరున్నారు ఆర్నమెంట్స్ చూస్తుంటారు, నెంబర్ ఆఫ్ ఆర్నమెంట్స్ మీరు వద్దనే కనబడుతూనే ఉంటాయి, స్క్రోల్ చేస్తుంటాయి, బై నో బై నో బై నో అని చెప్పేసి. సో ఇలా నెంబర్ ఆఫ్ వేస్లు ఉంటాయి. సో ఎస్ఈఓలో కొంచెం గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్ అంటే కొంచెం టఫెస్ట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే కోడింగ్ రిలేటెడ్గా ఉంటుంది. కోడింగ్ని టచ్ చేయము, కోడింగ్ వాళ్ళతో కూర్చుని వర్క్ చేయాలి కాబట్టి. అంటే కీవర్డ్స్ ఎలా పెట్టాలి, టైటిల్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, H1 H2 అని చెప్పేసి ఉంటాయి, హెడ్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం చేయడం కొంచెం ఇబ్బంది పడతారు. బట్ కమింగ్ టు సోషల్ మీడియా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ చూస్తే మీరు ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఎన్నో మనకు వెంచర్స్ పడుతున్నాయి. దే ఆర్ డూయింగ్ ఆల్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. ఫేస్బుక్ ఇప్పుడు నేను డేలో 10 కంటే ఎక్కువ చేయలేను, రైట్? ఎంతసేపు డే మొత్తం కూర్చున్నా 10 కంటే ఎక్కువ యాడ్స్ రన్ చేయలేను. అంటే యాడ్ అంటే ఇట్స్ క్రియేటివ్ ఉండాలి, ఇమేజ్ అట్రాక్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కంటెంట్ అట్రాక్ట్ చేయాలి. రెండోది వచ్చిన లీడ్స్ని మళ్ళీ ఫాలోఅప్ చేసే వేలో ఉండాలి. సో ఇలా హౌస్ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత జాబ్ నుంచి కష్టపడాల్సిన అవసరం లేదండి. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి నువ్వు నేర్చుకున్న స్కిల్స్ అప్డేట్ చేయాలి. కీవర్డ్ అని ఒక వర్డ్ చెప్తాం డిజిటల్ మార్కెటింగ్లో. ఆ కీవర్డ్ అంటే ఏంటిది? యూజర్ సెర్చ్ చేసే వర్డ్ని కీవర్డ్ అంటాం. లైక్ నువ్వు కూడా ఇప్పుడు సపోజ్ నువ్వు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావు, బొటిక్ నియర్ అని కొట్టేసి, బొటిక్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేయి, మీ బొటిక్ ఇలా ఉందండి, మీకు రివ్యూస్ ఇలా ఉన్నాయి, సో మీకు ఇలా చేసుకుంటే మీకు ఇలా లీడ్స్ వస్తాయి, మీరు నాకు మంత్లీ ఇంత పే చేయండి. మీరు ఇదే రిక్వైర్మెంట్ కంపెనీస్ అడగని వాళ్ళు ఎంత అడుగుతారో నాకు అందులో 50% పే చేయని వర్క్ చేస్తానంటే 10 కాల్స్ చేస్తే 1 కాల్ అని యాక్సెప్ట్ చేస్తారు కదా. 1 కాల్. ఎందుకంటే ఒక కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ హైర్ చేసుకొని ఆఫీస్లో కూర్చోబెట్టుకుని వర్క్ చేయాలంటే వాళ్ళకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే ఫ్రీలాన్సర్ అనుకోండి, ఏదో టైంలో వస్తాడు, చూపిస్తాడు, వర్క్ చేసి వెళ్ళిపోతాడు, వీళ్ళకు రెవెన్యూ వస్తుంది. అది రోజంతా ఉండే వర్క్ కూడా కాదు, జస్ట్ 30 to 40 minutes స్పెండ్ చేస్తే యూ కెన్ రన్ 2 to 3 యాడ్స్ రన్ చేయొచ్చు. యాడ్స్ అని కాదండి, మీరు గూగుల్ బిజినెస్ పేజ్తో మొదలు పెడితే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు, ఇప్పుడు అందరము ఇన్స్టా యూజ్ చేస్తున్నాం, ఏదో పోస్ట్ పెడుతున్నాం, ఏదో రీల్ చేస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే నీ ప్రొఫైల్ నువ్వే లేపేసుకోవచ్చు కదా, టాప్లోకి ఫాలోవర్స్ పెంచుకోవచ్చు కదా. ఫాలోవర్స్ పెంచితే ఆటోమేటిక్గా నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతావు కదా. నువ్వు అనుకున్న 1000, 2000 అనేది ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా దే ఆర్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 10K to 1 lakh, 2 lakhs, 3 lakhs వరకు వెళ్ళిపోతున్నారు. సో దే ఆర్ ఆల్సో స్టార్టెడ్ లైక్ యూ ఓన్లీ. బట్ అది ఒక చిన్న వీడియో క్లిక్ అవ్వడమో లేకపోతే వాళ్ళ అంటే యాక్టింగ్ స్కిల్స్కో అది ఫామ్ అవుతుంది. సో మీరు కూడా మీకు స్కిల్స్ ఉంటే మీరు లేపుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలు పెడితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్,
యూట్యూబ్ ఏదైనా మనం ప్రమోషన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రమోషన్లో మన స్కిల్స్ ప్రమోషన్ చేసుకుంటే యుల్ గెట్ లీడ్స్. ఆ లీడ్స్ని బిజినెస్ కన్వర్ట్ చేసుకుంటే యుల్ గెట్ మనీ. ఇంట్లో కూర్చోవచ్చు, ఫ్యామిలీతో ఉండొచ్చు, హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అండ్ హౌస్ వైఫ్స్ ఇదే థింక్ చేస్తారు, ఖాళీగా ఉంటున్నాను ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ ఏంటంటే కొంచెం ఆన్లైన్లో వస్తుంది, మీరు చూడండి ఆన్లైన్లో ఈ పెన్సిల్స్ అని ఏదేదో వస్తుంది, డబ్బులు పోగొట్టుకుంటుంది. దానికంటే ఒక స్కిల్ నేర్చుకొని మన స్కిల్ మీద ఫోకస్ చేస్తే ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది. స్కిల్ నమ్ముకుని ఎవరు కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు మోసపోయింది లేదు, లాస్ అయింది లేదు. మీరు ఇప్పుడు కూడా చూడండి ఎర్లీయస్ట్ డేస్ మన విలేజెస్లో వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉందండి. ఇప్పుడు నేను ఒక ఐటెం చేయించుకుందాం, రింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను, నేను గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏం చూస్తాం? క్వాలిఫికేషన్ చూస్తామా, పర్సంటేజ్ చూస్తామా, స్కిల్ ఎలా ఉంది, అండ్ బాగా చేస్తాడు, దట్స్ ఇట్. స్కిల్ నేర్చుకుంటే క్వాలిఫికేషన్తో పని లేకుండా 110% జాబ్స్ కొట్టచ్చు. అది డిజిటల్ మార్కెటింగ్ అయినా, కోడింగ్ అయినా, నాన్ కోడింగ్ అయినా, ఎక్కడైనా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.